హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ బేసిక్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎట్లనో చూద్దాం. నార్మల్గా మనం మెజర్మెంట్స్తో పాటు కాకుండా ఓన్లీ బ్లౌజ్తోని మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఎక్కువ తక్కువలు ఏమన్నా అయితే ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తా. సో చూడండి, ఫస్ట్ అయితే మనం ఖర్చు కోసం ఎక్కువ తక్కువలు ఉన్నాయేమన్నా కట్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మన బ్లౌజ్ లెంత్ అనేది నేను ఇప్పుడు చూపించిన విధంగానైతే లెంత్ మార్కింగ్ చేసుకోండి. భుజం కుట్టును నడుం వరకు ఎంత పొడవు ఉందో అంత పొడుగు మార్క్ చేసుకొని కిందికి ఒక 1/2 ఇంచ్ పైనకి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం, ఖర్చు కోసం మనం కుడతాం కదా, అప్పుడు మన కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం వెడల్పు కోసం నేను చెప్పిన పాయింట్, నేను చూపిస్తున్న పాయింట్ దగ్గర మీరు అట్లా పట్టి క్లాత్ కుట్టును ఇటువైపు కుట్టు అటువైపు కుట్టు ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా పట్టుకొని మిడిల్లో, సో అట్లా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ నడుము నేను ఖర్చుతో పాటు ఇంత తీసుకోవాలి, ఎక్స్ట్రా ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని ఇక్కడ ఏం చెప్పట్లేదు. కరెక్ట్గా ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేస్తున్నా. సో మనం అక్కడ మార్క్ వేసుకుంది చెస్ట్ కానుంచి కింది వరకు ఒకటే లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం నడుం కొలత తీసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసి మార్క్ వేసుకున్నా గంతే వస్తుంది, డైరెక్ట్ చెస్ట్ కాడ మార్కింగ్ వేసుకున్నా అంతే వస్తుంది. కాబట్టి నేను చేసే ప్రతి బ్లౌజ్ కటింగ్ అయితే ఇట్లనే వేస్తా. నేను ఎట్లా వేస్తానో మీకు కూడా అదే చూపిస్తా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. సో చూడండి, ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత తీసుకోవాలి, అదే నడుం పార్ట్ నుంచి కింది నుంచి మన చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది మనకు సైడ్ ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ ఎంత వరకు ఉందో అంతవరకు మార్కింగ్ వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ కింద నెక్ కోసం కూడా మన కప్ ఎంత ఉందో అంత మార్క్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్ విడ్త్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీడియం స్మాల్ సైజ్ బ్లౌజ్, సో దానికోసమని 2 ఇంచెస్ అయితే నెక్ సరిపోతుంది విడ్త్ అనేది. షోల్డర్ వచ్చేసి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎంత చిన్న బ్లౌజ్ అయినా 3 ఇంచెస్ అయితే సరిపోతుంది మనకి. డీప్ నెక్ వాళ్ళకి 3 ఇంచెస్ షోల్డర్ సరిపోతుంది. అదే నెక్ సైజు తగ్గినప్పుడు అప్పుడు షోల్డర్ పెంచుకోవడం ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తా. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్ మార్క్ వేసుకొని రౌండ్ అయితే కొట్టుకుంటున్న స్కేల్తోని. ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయాక మనం చంక చూసుకోవాలి, అంటే ఆర్మ్ హోల్ రౌండ్ బ్లౌజ్ పైన ఎంత ఉందో చూసుకోండి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కువనే వచ్చింది, 8 ఇంచెస్ వచ్చింది, బ్లౌజ్ పైననేమో 7.5 ఉంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే 1 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకొని అప్పుడు మళ్ళీ మనం కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే విధంగానైతే చేయండి. మీరు చంక డౌన్ ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోవాలి అని అయితే ఎక్కడ రూల్ అయితే లేదు, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, అలాంటప్పుడు మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది నేను బేసిక్ మెథడ్లో చెప్తున్నాను, ప్రొఫెషనల్లో కాదు, బేసిక్ అయితే చెప్తున్నా. ఫస్ట్ నార్మల్గా మొత్తానికి ఏం రాని వాళ్ళకి ఈ టైప్లో అయితే కట్ చేసుకోండి. ఇది వచ్చినాక ఇంకా ప్రొఫెషనల్గా ఫర్దర్గా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో అది కూడా నేను షేర్ చేస్తూ ఉంటా వీడియోస్లో. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు అయితే చూడండి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ కోసం బాక్స్ కొట్టుకొని దాంట్లో రౌండ్ అప్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా కావాలనుకున్న వాళ్ళ బాక్స్ అవుట్ సైడ్ వెళ్తుంది లైన్, లేదు నార్మల్గా కొంచెం విడ్త్ తక్కువ కావాలనుకున్నాను ఆ బాక్స్ లోపల రౌండ్ అప్ చేసుకుంటే మనకు రౌండ్ నెక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏముంది, మొత్తం కట్ చేసుకోవడమే. సో నా ఎక్స్ప్లెనేషన్ విధానం మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇంకా నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దగ్గర దాకా రీచ్ కావాలి, మీకు నోటిఫికేషన్స్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సో ఇంకా ఏమన్నా మీకు నేర్చుకోవాలని ఉంటే, ఇంకేమన్నా చెప్పాలి, నేను ఏమైనా హ్యాండ్స్ డిజైన్స్ అట్లా ఏమన్నా మీకు నేర్చుకోవాలని ఉంటే కనుక తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి, అది కూడా చేసి పెట్టడానికి ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్, అట్ ఎ టైం నేను 2 బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తున్నా. ఒకటి నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం, అన్నీ ఒకరోజు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో బ్యాక్ పార్ట్ ఫస్ట్ చెప్తున్నా. ఇంకా మన ఛానల్లో క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా, ర్యాండమ్గా కాకుండా ఒక సీక్వెన్స్లో వెళ్దాము అనేసి అనుకుంటున్నా. అది మీకు ఎంతవరకు ఓకే అనిపిస్తుందో నాకైతే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలా వద్దా అనేసి. సో కమెంట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పేపర్ కటింగ్ చెప్పాలి అని అనుకుంటే ఒక కమెంట్ అయితే చేయండి, పేపర్ పైన కటింగ్ వేసి చూపించడానికి ట్రై చేస్తాం. సో డాట్ అయితే పెట్టుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.